హాయ్ గైస్. సో, ఈరోజు మనం ఒక మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎలా కనుక్కోవాలో విత్ ఎక్లాన్ ఫార్మ్, ఫస్ట్ ఎక్లాన్ ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్‌తో ర్యాంక్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో, ఫస్ట్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే, ఒక మ్యాట్రిక్స్‌లో ఎన్నైతే రోస్ ఉన్నాయో, దాంట్లో నాన్ జీరో రోస్ మనకి ర్యాంక్ అనమాట. సో, సింపుల్‌గా నార్మల్ ఎగ్జామ్‌లో వస్తే రాయకూడదు. సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ఎ మ్యాట్రిక్స్. సో, ఇప్పుడు ఈ ఫస్ట్ ఎక్లాన్ ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. మ్యాట్రిక్స్ ఏ 1, 2, 3, 0 దాని తర్వాత 2, 4, 3, 2, 3, 2, 1, 3, 6, 8, 7, 5. సో, ఇదొక సమ్ మ్యాట్రిక్స్ ఉంది విత్ 4 రోస్ అండ్ 4 కాలమ్స్. సో, ఇది 4x4 మ్యాట్రిక్స్. సో, ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్‌కి ఒక ర్యాంక్ కనుక్కోవాలి. ర్యాంక్ ఎట్లా కనుక్కుంటామంటే, వాడంటాడు ఎగ్జామ్‌లో క్వెషన్ అంటాడనమాట. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఏ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్లాన్ ఫార్మ్ లేకపోతే ఫస్ట్ ఎక్లాన్ ఫార్మ్ అంటాడు. హెచ్ఈఎల్ఓఎన్ ఎక్లాన్ ఫార్మ్ అంటాడు. సో, అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. ఏ మ్యాట్రిక్స్ 1, 2, 3, 0 ఫస్ట్ పోనీ ఇది పక్కన పెట్టినా ఏం చేయాలంటే మనం ఇక్కడ ఏవైతే రోస్ ఉన్నాయో ఈ రోస్ 1, 2, 3, 0, 2, 4, 3, 2, 3, 2, 1, 3, 6, 8, 7, 5 ఈ రోస్‌లో ప్రతి ఫస్ట్ ఎలిమెంట్ 0 చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఎలాగా? విత్ హెల్ప్ ఆఫ్ ఎలిమెంటరీ ఆపరేషన్స్ మనకి ఉన్నాయి గదా! విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ రోస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రో ఉంది. నేనేం చేస్తానంటే R2 ఇంప్లైస్ R2 మైనస్ 2 టైమ్స్ R1. సో, ఏం చేస్తానంటే R2 నుంచి ఫస్ట్ రోని 2 టైమ్స్ మల్టిప్లై చేసి R2ని సబ్ట్రాక్ట్ చేస్తా. దాన్ని R2తో రీప్లేస్ చేస్తా. సో, ఏమైతదంటే ఇప్పుడు ఇది ఫస్ట్ రో సేమ్ ఉంటది. మార్చలేదు ఫస్ట్ రోని. సో, ఏమైతది ఇప్పుడు 2 R2 ఏంది 2 మైనస్ 2 టైమ్స్ R1 ఏంది 1. సో, 2 ఇంటూ 2 2 మైనస్ 2 0 అయితది. నెక్స్ట్ అలాగే 4 ఇంటూ 2 టైమ్స్ 2 0 అయితది. నెక్స్ట్ మళ్ళీ 3 మైనస్ 3 టైమ్స్ 2 3 మైనస్ 6 మనకేమైతది -3 అయితది. నెక్స్ట్ ఇది 2 అలాగే ఇప్పుడు మనం R2కి చేసాం. సిమిలర్‌గా R3 ఇంకా R4 కూడా చేయొచ్చు. ఎట్లాగా? R3 ఇంప్లైస్ R2 మైనస్ 3R1 సారీ R3 మైనస్ 3R1 సిమిలర్‌గా R4 ఇంప్లైస్ R4 మైనస్ 6R1 సో, ఇది చేస్తే ఏమైతది మనకి ప్రతి రోలో ఫస్ట్ ఎలిమెంట్ అనేది 0 అయితది. సో, సేమ్ R3 మైనస్ 3R1 చేస్తే 3 మైనస్ 1 ఇంటూ టైమ్స్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో, ఇది 0 అయింది. నెక్స్ట్ 2 ఇంటూ 3 2 జా 6. సో, 2 మైనస్ 6 ఏమవుతుంది? -4 అయితది. అట్లాగే ఇది -8 ఇది 3 అలాగే R4 కూడా అప్లై చేస్తే మనకి 0, -4, -11, 5. సో, ఈ మ్యాట్రిక్స్‌లో ఈ సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో ఫస్ట్ ఎలిమెంట్ 0 అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మన ఎయిమ్ ఏంటంటే ఈ ఏవైతే సెకండ్ కాలమ్‌లో ఇది 0 చేయాలన్నమాట. సో, అటు 0 ఉంది. ఇప్పుడు -4 ఎట్లా 0 చేస్తా నేను? R4 ఇంప్లైస్ R4 మైనస్ R3 డైరెక్ట్‌గా R4 నుంచి R3 తీస్తే మనకి R4 అనేది 0 అయితది. సో, డైరెక్ట్‌గా తీస్తే ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో సేమ్ ఉంటాయి. 1, 2, 3, 0, 0, 0, -3, 2, 0, -4, -8, 3 అండ్ సో, 0 - 0 ఈజ్ 0, -4 మైనస్ ఆఫ్ -4 ఈజ్ ఈక్వల్ టు 0 నెక్స్ట్ ఇది -3 అయితది. ఇది 2 అయితది. సో, ఇది 0 అయింది ఇప్పుడు. నెక్స్ట్ ఇక చూసామనుకో R2 ఇంకా R4 సేమ్ ఉన్నాయి. R2, R4 ఈ ఎగ్జాంపుల్ సేమ్ వచ్చాయి. సో, డైరెక్ట్‌గా ఏం చేయొచ్చు మనము? R4 ఇంప్లైస్ R4 మైనస్ R2 అంటే మన ఎయిమ్ ఏంటి? ఫస్ట్ ఎక్లాన్ ఫార్మ్ మన ఎయిమ్ ఏంటంటే లాస్ట్ ఎలిమెంట్స్ అన్నీ 0 చేయాలన్నమాట. అంటే లాస్ట్ రో ఎలిమెంట్స్ దాని ముందున్న ఎలిమెంట్స్ అలా 0 చేసుకుంటూ రావాలి. ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ ఎలిమెంట్స్ 0 చేసిన తర్వాత అప్పుడు మనకి నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈక్వల్ టు ర్యాంక్ అన్నమాట. సో, సబ్ట్రాక్ట్ చేద్దాం. 1, 2, 3, 0 ఫస్ట్ రో రిమైన్స్ సేమ్ ఉంటది. సెకండ్ రో కూడా మనం మార్చట్లేదు. 0, 0, -3, 2 ఇది కూడా 0, -4, -8, 3 సో, సేమ్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే అన్నీ 0 అయితాయి. 0, 0, 0, 0 సో, నెక్స్ట్ ఏంటంటే ఇంకొక చిన్న రూల్ ఏంటంటే ఫస్ట్ ఎక్లాన్ ఫార్మ్‌లో ఎప్పుడైనా గానీ జీరోస్
పైన రోలో తక్కువ ఉండాలి. ఇక్కడ నీకు సెకండ్ రోలో నీకు 2 జీరోస్ ఉన్నాయి. దీంట్లో 1 జీరో ఉంది. సో, పైన రోలో తక్కువ జీరోస్ ఉండాలి కాబట్టి నేనేం చేస్తా, 2 రోస్‌ని షిఫ్ట్ చేస్తా. R2 ఇంకా R3 అనేది నేను ఆహ్, రీ రీప్లేస్ చేసి అది సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో, ఏమైతే ఇప్పుడు 1, 2, 3, 0, 0, 0, -3 సారీ రీప్లేస్ చేస్తున్నాగా మర్చిపోయాను. ఆ! సో, 0, -4, -8, 3 దాని తర్వాత 0, 0, -3, 2 0, 0, 0, 0 ఇప్పుడు మన మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మనము ఎగ్జాంపుల్‌గా ఈ -4ని గాని, లేకపోతే ఈ -3 గాని 0 చేయగలమా అంటే లేదు. పాసిబుల్ గాదు. ఒకవేళ R1 ఫస్ట్ రోని మనం వాడుకుంటే ఈ జీరోస్ అనేది పోతాయి. సో, మనం R1ని వాడలేము. ఇంకా దీన్ని 0 చేయాలన్నా గాని ఈ జీరోస్ అనేవి పోతాయి కాబట్టి, మనం ఇంకా దీనికంటే ముందుకు ప్రొసీడ్ అవ్వలేం కాబట్టి ఇది ఆన్సర్ అనమాట ఫైనల్. సో, మనకి లాస్ట్ వచ్చిన మ్యాట్రిక్స్ ఇది. దీనిలో నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్నున్నాయి? దీంట్లో ఇదొక రో నాన్ జీరో రోస్ ఉన్నాయి. ఇదొక రో ఉంది. ఇదొక రో ఉంది. ఇలా అన్ని జీరోస్ ఉన్నాయి. సో, ఇది జీరో రో. సో, నాన్ జీరో రోస్ మనకి 3 ఉన్నాయి. సో, ఈ ర్యాంక్ మనం ఇలా రోతో రిప్రజెంట్ చేస్తాం. సో, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు 3 అనమాట. సో, ఏం చేస్తాం నార్మల్‌గా ఏదైనా మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అవ్వని, రెక్టాంగిల్ మ్యాట్రిక్స్ అవ్వని మ్యాట్రిక్స్ ఇచ్చిన తర్వాత మనం డిఫరెంట్ ఎలిమెంటరీ ఆపరేషన్స్ దీంట్లో ఏంటంటే ఓన్లీ రో ఆపరేషన్స్ వాడుకోవాలనమాట. ఓన్లీ రో ఆపరేషన్స్ వాడుకొని ఫస్ట్ రోలో ఫస్ట్ కాలమ్‌లో అన్ని జీరోస్ చేయి. నెక్స్ట్ అది యూజ్ చేసుకొని కిందవన్నీ జీరోస్ చేసుకుంటూ అట్లాగా ఎంత పాసిబుల్ అయితే ఓన్లీ రో ఆపరేషన్స్ వాడుకొని అన్నీ జీరోస్ చేసిన తర్వాత ఇంకోటి చిన్న రూలు. నీకు పైన రోలో తక్కువ జీరోస్ ఉండాలి. సో, అట్లాగా రీప్లేస్ చేసి కన్వర్ట్ చేసేసిన తర్వాత నీకు ఇంకా ముందుకు ప్రొసీడ్ అవ్వలేం. ఇంకా జీరోస్ చేయలేం అన్న స్టేట్‌కొచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈక్వల్ టు ర్యాంక్ అనమాట. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇంకొక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇంకో పెద్ద మ్యాట్రిక్స్ తీస్తాం. సో, ఏ ఏ ఈజ్ ఈక్వల్ టు -1, -3, 3, -1 దాని తర్వాత 1, 1, -1, 0 2, -5, 2, -3, -1, 1, 0 ఇంకా 1. సో, సేమ్ మళ్ళీ ఇంకో మ్యాట్రిక్స్ ఇచ్చాడు. 4x4 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. హి టోల్డ్ టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ బై యూజింగ్ ఫస్ట్ ఎక్లాన్ ఫార్మ్. సో, ఏం చేయాలంటే ఫస్ట్ సేమ్ ఈ 1, ఈ 2 ఫస్ట్ ఈ 1, ఈ 2 ఇంకా ఈ -1 ఈ ఫస్ట్ రో హెల్ప్‌తో జీరోస్ చేసేయాలి. ఎట్లా చేస్తాము? ఈ 1 ఉంది. సో, R2 ఇంకా R1 యాడ్ చేస్తే ఇది 0 అయితది. సో, R2 ఇంప్లైస్ R2 ప్లస్ R1 దాని తర్వాత R3 ఇంప్లైస్ ఇప్పుడు R3 ఎట్లా చేస్తాము? ఈ 2 ఉంది. ఈ 2తో సో, R3 ప్లస్ 2 టైమ్స్ R1. సో, దీన్ని R1తో 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే -2 అయితది. సో, -2 ఇంకా 2 0 అయితది. సో, 0. నెక్స్ట్ R4 ఏమైతదంటే డైరెక్ట్‌గా R4 మైనస్ R1 సబ్ట్రాక్ట్ చేస్తే -1, -1 0 అయితది. సో, ఈ రో 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 అప్లై చేద్దాం. ఫస్ట్ రో రిమైన్స్ సేమ్ -1, -3, 3 ఇంకా -1 నెక్స్ట్ R2 ఏమో రెండిటిని యాడ్ చేయి. సో, 1, 1 - 1 0, 1 - 3 -2, -1 3 2 ఇదేమో -1. నెక్స్ట్ R3 ఇంప్లైస్ R3 ప్లస్ 2 టైమ్స్ R1. సో, 2 ఇంటూ -2 0 అయితది. దాని తర్వాత -5 ఇంకా -6 మనకి -11 అయితది. దాని తర్వాత 2 ప్లస్ 6 ఎంత 8. దాని తర్వాత -3 ఇంటూ ఇంటూ కాదు -3 అండ్ -2 మనకి -5 అవుతది. చూద్దాం కరెక్టేనా? R3 ఇంప్లైస్ సో, 2 ప్లస్ 2 టైమ్స్ -1 ఇది 0 అయితది. నెక్స్ట్ -5 ప్లస్ 2 టైమ్స్ -3 -5 -6 మనకి -11 అయితది. నెక్స్ట్ 2 ప్లస్ 2 టైమ్స్ 3 2 ప్లస్ 6 మనకి 8 అయితది. దాని తర్వాత లాస్ట్‌లీ -3 ప్లస్ 2 టైమ్స్ -1 సో, -3 -2 మనకి -5 అయితది. సో, కరెక్టే ఉంది. ఓకే. ఇప్పుడు మనకి R3 వచ్చింది. R4 కూడా చేద్దాం. సో, R4కి అప్లై చేస్తే ఏమైతది? డైరెక్ట్‌గా సబ్ట్రాక్ట్ చేయడం. ఇది 0
1 + 3 4, 0 - 3 -3 అండ్ 1 అండ్ -1 ఉంది. సో 1 -1 సో ఇది 2 అవుతుంది. ఓకే. సో ఇప్పుడేంటంటే ఈ ఈ హెల్ప్‌తో ఈ -2 హెల్ప్‌తో ఈ 4ని 0 చేయొచ్చు. ఇంకా 11ని కూడా 0 చేయొచ్చు. సో అది ట్రై చేద్దాం. సో ఈ ఫస్ట్ రోలో ఫస్ట్ కాలమ్‌లో ఈ 3 జీరోస్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఈ -11 ఇంకా 4ని 0 చేయడానికి ట్రై చేద్దాం. ఎట్లా చేస్తామంటే ఫర్ సపోజ్ R2 ఇంప్లైస్ ఓన్లీ రో ఆపరేటర్స్ వాడుకోవాలి. అది గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు 2 ఇంకా 11తో మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు. సో నేనేం చేస్తా, 2 నెగెటివ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్‌గా 11 టైమ్స్ R2 అప్పుడేమైతది? -2 × 11 అవుతది. 11 టైమ్స్ R2 ఇట్లా కాకుండా ఇట్లా రాద్దాం. 11 టైమ్స్ R2 -2 అండ్ 2 టైమ్స్ R3 2 టైమ్స్ ఆఫ్ -11 ఇది -22 అయితది. ఇది కూడా -22 అయితది. కానీ 2 యాడ్ చేసి 0 ఎప్పుడైతది? వెన్ యూ సబ్ట్రాక్ట్ బోత్ ఆఫ్ దెమ్. సో సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇలాగనమాట. ఇట్లాగా రో ఆపరేషన్ రాసుకోవచ్చు. ఒకవేళ మన డౌట్ వస్తే. సో 11 టైమ్స్ R2 -2 టైమ్స్ R3 ఇక్కడ అప్లై చేద్దాం మళ్ళీ. -1 3 సారీ -3 ఇది 3 -1 నెక్స్ట్ ఈ 3 జీరోస్ ఉన్నాయి ఈడ. ఓకే. R3 కూడా చేంజ్ అవ్వదు. -11 8 -5 4 -3 2 ఓకే. సారీ ఇదేంటిది? నేను R2 చేంజ్ అయిపోయి ఇది R2 పెట్టిన. R3 సో R3 ఇంప్లైస్ 11 టైమ్స్ R2 -2 టైమ్స్ R3 ఇది -2 1. సో ఇది మనకు తెలిసి ఇందాక చూసాం. ఇది 0 అవుతుంది. నెక్స్ట్ 11 టైమ్స్ 2 -2 టైమ్స్ 8 సో 22 - 16 ఎంత? 22 - 16 6. సో 6 ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఫైనల్‌గా 11 టైమ్స్ R2 సో 11 × -1 -2 × R3 -5 ఉంది ఇక్కడ. సో -5 సో ఇది -11 ఇంకా ఇది +10 సో ఇది -1 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ 4ని కూడా 0 చేస్తా విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సేమ్ R2 యూజ్ చేసుకొని R4ని కూడా 0 చేస్తా. సో R1 ఎట్లా చేస్తామంటే ఇప్పుడు ఇది 4 ఉంది -2 ఉంది. R4 ఇంప్లైస్ 2 టైమ్స్ ఆఫ్ R2 ప్లస్ R4 అయిపోద్దిగా. ఓకే చూద్దాం. -1 -3 3 -1 ఇది 0 -2 2 -1 దాని తర్వాత 0 0 6 -1 దాని తర్వాత ఇప్పుడు 0 ఉంటుంది. ఓకే. 2 టైమ్స్ ఆఫ్ R2 సో -2 × 2 దాని తర్వాత ప్లస్ R4 +4 సో 4 - 4 0 కరెక్ట్ ఉంది. రో ఆపరేషన్ కరెక్ట్ ఉంది. నెక్స్ట్ ఈ 2 టైమ్స్ 2 ప్లస్ ఆఫ్ -3 సో 4 - 3 ఏమో -1 సో ఇది -1 అయింది. సారీ 4 - 3 +1 సారీ +1. నెక్స్ట్ 2 టైమ్స్ R2 -1 × 2 ప్లస్ R4 +4 సో ఇదేమైంది -2 +2 అయింది. సో ఇది 0 అయింది. ఓకే. సో మనకి ఇట్లా వచ్చింది. ఫైనల్‌గా ఇలా వచ్చింది. -1 -3 3 -1 0 -2 2 -1 దాని తర్వాత 0 0 6 -1 0 0 1 0 ఇట్లా వచ్చింది. ఇప్పుడు మనము ఈ 1ని 0 చేయగలమా అది చూస్తాం. ఈ 1ని 0 చేయగలమా అంటే ఆఫ్‌కోర్స్ ఈ R3 వాడుకొని చేయొచ్చు. R4 ఇంప్లైస్ R4 6 టైమ్స్ R4 -R3 ఓకే. సో నీకు మిగతా ఫస్ట్ 3 రోస్ సేమ్ ఉంటాయి. -1 దాని తర్వాత 0 -2 2 -1 0 0 6 -1 సో ఈ 2 జీరోస్ ఉంటాయి ఫస్ట్ అయితే. సో 6 టైమ్స్ R4 సో 6 × 1 -R3 సో ఇది 0 అవుతుంది. నెక్స్ట్ 6 టైమ్స్ 0 -1 అంటే 0 + 1 మనకి 1 వస్తుంది. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఈ 1ని మనం 0 చేయగలమా? ఏదైతే 1 ఉందో దాన్ని 0 చేయగలమా అంటే
ఒకవేళ మనం ఈ R3 వాడుకున్నామనుకో, ఈ 0 మనకి చేంజ్ అయితది. ఒకవేళ R2 వాడుకున్నామనుకో, ఈ 0 కూడా పోతది. సో, ఇంక మనం ప్రొసీడ్ అవ్వలేం. మనం ఇవన్నీ ఇంకా 0 చేయలేం. ఒకవేళ ఇవన్నీ 0 చేయగలిగామనుకో, అప్పుడు ఇది 0 రో అయిపోతది. మనకి 3 నాన్ జీరో రోస్ ఉంటాయి. సో, దీని ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అప్పుడు 3 అయితది. కానీ ఇవన్నీ మనం 0 చేయలేం గాబట్టి, దీనిలో వి హావ్ 4 నాన్ జీరో రోస్. అందుకే ఈ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 4 అన్నమాట. సో, వాడేమన్నా మ్యాట్రిక్స్ ఇస్తాడిప్పుడు. మ్యాట్రిక్స్ ఏమైనా ఇచ్చినా, సో, ఆ మ్యాట్రిక్స్ ఫస్ట్ ఎకలాన్ ఫార్మ్‌తో వాడు ర్యాంక్ కనుక్కోమంటే, నార్మల్‌గా ఓన్లీ రో ఆపరేషన్స్ వాడతావు. ఫస్ట్ ఫస్ట్ ఎలిమెంట్స్ సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో ఫస్ట్ 0 తీయడానికి ట్రై చేస్తావు. 0 ఈ ఫస్ట్ ఈజీగా అయిపోతాయి అవన్నీ. 0 అయిపోయిన తర్వాత ఈ సెకండ్ రో సెకండ్ కాలమ్‌లో ఉన్న ఎలిమెంట్ ట్రై చేస్తావు 0 చేయడానికి. ఒకవేళ మోస్ట్ అన్నీ ఇంకా ఫైనల్ స్టేజ్ వచ్చేసాం. ఇంకా ఏం ఎలిమెంట్ 0 చేయలేము. అంతే ఇంక అయిపోయింది అంటే అప్పుడు నంబర్ ఆఫ్ నాన్ జీరోస్ కాలమ్స్ అదే రోస్ కౌంట్ చేస్తాము. ఇక్కడ మనకి 4 నాన్ జీరో రోస్ ఉన్నాయి. సో, ఇంకది ర్యాంక్ 4 అయితదనమాట. అట్లాగే ఒక చిన్న క్వెషన్ మ్యాట్రిక్స్ ఏ ఏందంటే 2, 1, 3, 5, 4, 2, 1, 3, 8, 4, 7, 13, 8, 4, -3, -1. సో, ఈ మ్యాట్రిక్స్ ఉంది. ఈ మ్యాట్రిక్స్‌కి మనము సేమ్ అలాగా రో ఆపరేషన్స్ అప్లై చేసుకొని చేసామనుకో, మనకి ర్యాంక్ అనేది 2 వస్తదనమాట. ఎందుకంటే ఈ లాస్ట్ 2 రోస్ మొత్తం 0 అయిపోతాయి. మనకి ఓన్లీ 2 నాన్ జీరోస్ వస్తాయి. ట్రై చేయండి ఒకసారి. ఈ మ్యాట్రిక్స్ మనకి ర్యాంక్ 2 వస్తది. ఇంకో మ్యాట్రిక్స్ సపోజ్ వాడు ప్రతిసారి 4x4 మ్యాట్రిక్స్ ఇవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఎట్లా ఇచ్చిండంటే 1, 2, 1, 0 దాని తర్వాత -2, 4, 3, 0 దాని తర్వాత 1, 0 2, -8. సో, ఇదేంటిది నీకు దీంట్లో 4 కాలమ్స్ ఉన్నాయి. 3 రోస్ ఉన్నాయి. సో, ఇది 3x4 మ్యాట్రిక్స్. దీనికి ర్యాంక్ కనుక్కోవాలంటే సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ ఏం చేస్తాము? ఈ -2 ఇంకా 1 జీరోని ట్రై చేస్తాం. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫస్ట్ రో ఈజీగా అయిపోతది. దాని తర్వాత ఈ 4 జీరోని ట్రై చేస్తావు. అట్లాగే ఈ 2 ఎలిమెంట్స్ కూడా జీరోని ట్రై చేస్తావు. ఒకవేళ అయినాయి అనుకో, నీకు ర్యాంక్ అనేది 2 ఎన్ ఆఫ్ ద నాన్ జీరోస్ ఉంటే అన్ని నాన్ జీరోస్ అయిపోతాయి. కానీ ఈ మ్యాట్రిక్స్‌కి మనకి అన్ని రోస్ నాన్ జీరో అవ్వవు. సారీ అన్ని రోస్ 0 అవ్వవు. సో, ర్యాంక్ అనేది 3 ఉంటది. ఒకసారి ట్రై చేయండి. 4x4 మ్యాట్రిక్స్‌కి మనకి ర్యాంక్ 2 వస్తది. ఈ 3x4 మ్యాట్రిక్స్ మనకి ర్యాంక్ 3 వస్తది. అది అంతే. ఇఫ్ నార్మల్‌గా వాడు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఎనీ మ్యాట్రిక్స్ విత్ ఫస్ట్ ఎకలాన్ ఫార్మ్ అంటే నార్మల్‌గా మ్యాట్రిక్స్ ఏసుకుంటూ డిఫరెంట్ రో గుర్తుపెట్టు ఓన్లీ రో ఆపరేషన్స్ వాడుకొని మనం అన్ని ఎలిమెంట్స్ 0 ట్రై చేస్తాం. ఎన్నైతే 0 అయితాయో అన్ని 0 చేసేసి నీకు పైన రో కంటే కింద రోలో ఎక్కువ జీరోస్ ఉండాలా. లేకపోతే కింద రో కంటే పైన రోలో తక్కువ జీరోస్ ఉండాలి. అట్లా చూసుకొని ఫైనల్ మ్యాట్రిక్స్ రాసేసి సిన్స్ వి హావ్ 3 నాన్ జీరో రోస్ ఇన్ దిస్ మ్యాట్రిక్స్ దెన్ దేర్‌ఫోర్ ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు 3 అని రాస్తే అయిపోతది. అంతే. అదనమాట. ఫస్ట్ ఎకలాన్ ఫార్మ్‌తో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇట్లా కనుక్కోవాలి. అంతే. సబ్‌స్క్రైబ్. బై.